అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో 2 రోజులుగా మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ స్పందించారు. ఆసుపత్రిలో మోటార్ కాలిపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, 2 రోజులుగా సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదంటూ వస్తున్న కథనాలు అవాస్తవం అంటున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్తో మా ప్రతినిధి షణ్ముఖ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో గత 2 రోజులుగా నీటి సరఫరా బంద్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా ఇవాళ మనం ఎన్టీఆర్ ఆసుపత్రి దగ్గరికి వచ్చాం. మన దగ్గర సూపరింటెండెంట్ రవికుమార్, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు 2 రోజులుగా కూడా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి, నీటి సరఫరా బంద్ అయింది, రోగులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్న పరిస్థితి. దాని మీద ఏమంటారు మీరు? ఇది కంప్లీట్‌గా అవాస్తవం అండి. ఇదంతా ఫేక్ న్యూస్. మనకి 2 రోజుల నుంచి నిన్నటి నుంచి నిన్న మనకి 10 డెలివరీ కేసులు జరగడం జరిగింది. అందులో 5 సిజేరియన్ సెక్షన్స్, 5 నార్మల్స్ జరిగాయి. ఈరోజు కూడా మనకి 12 వరకు డెలివరీ కేసులు జరిగాయి. చాలా మేజర్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. వాటర్ సప్లై లేకుండా ఇవన్నీ చేయడం అన్నది అసాధ్యం అండి. అండ్ నిన్నటి సెన్సస్ నిన్న రాత్రి మన హాస్పిటల్లో ఇన్పేషెంట్ కౌంట్ 289. ఈ రోజుకి ఇప్పటికీ 286 మంది పేషెంట్స్ మనకి ఇన్పేషెంట్స్గా ఉన్నారు. సో మనకి వాటర్ సప్లై పూర్తిగా లేకపోతే ఇంతమంది పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉండడం అన్నది చూస్తూ అదంతా జరిగేది కాదు. అదంతా అవాస్తవం అండి. కానీ మధ్యాహ్నం 3 గంటలకి ఈరోజు మోటార్ కాలిపోవడం అన్నది జరిగింది. మోటార్ కాలిపోయిన వెంటనే మనకు వాటర్ ప్రాబ్లం వచ్చింది అనగానే, వాటర్ ఆగిపోయింది అని తెలియగానే అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అది మోటార్లో ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేసి వెంటనే కొత్త 5 HP మోటార్ని రీప్లేస్ చేసి బై 7:30 మనం మొత్తం వాటర్ సప్లై అంతా రీస్టోర్ చేయడం జరిగింది. ఇది జరిగిన ఈ 4 hours ఆఫ్ ఇబ్బంది అనేది అది మనకి టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది. అండ్ దీంట్లో కూడా మనకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేడం గారు ఎప్పుడు మనకి వాటర్, ఎలక్ట్రిసిటీ, మెడిసిన్స్ విషయంలో మీరేమీ ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా ఎలాంటి పర్మిషన్స్ వీటి కోసం కన్నా ముందు ప్రజలకి మీరు ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా చూసుకోండి, అదే మీ ఫస్ట్ ప్రయారిటీ అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము ఈరోజు చాలా ఫాస్ట్గా యాక్ట్ చేసి వెంటనే ఇంత వాటర్ సప్లై రీస్టోర్ చేయడం జరిగింది. అంతే తప్ప 2 రోజుల నుంచి వాటర్ సప్లై లేదు అన్నది కంప్లీట్గా అవాస్తవం అండి. ఎక్కువగా ఎన్టీఆర్ హాస్పిటల్కి వచ్చిన రోగుల్ని కూడా ఏదైనా సీరియస్ అయితే కేజీహెచ్కి రిఫర్ ఎక్కువ చేస్తున్నారు అన్న ఒక ఇది ఉంది ప్రజల్లో. దాని మీద ఏమంటారు? ఎస్ అండి, కరెక్టే మీరు అన్న. దీని ప్రకారం ఏంటంటే మనకి సెన్సస్ ప్రకారం మనకి మార్చి నెల నుంచి ఇప్పటి వరకు గత 6 నెలల, మార్చి 1 నుంచి 6 నెలల కాలంలో తీసుకుంటే 1552 మంది రిఫరల్స్ మనం పంపించాం. కానీ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఏంటంటే, మనకు వచ్చిన రిఫరల్ ఇన్స్ కూడా 1580. సో అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దగ్గరలో ఉన్న ఏదైనా సిహెచ్సి నుంచి పేషెంట్ కేజీహెచ్కి వెళ్ళాలి సూపర్ స్పెషాలిటీ సేవల కోసం. హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, యలమంచిల నుంచి కేజీహెచ్కి వెళ్ళాలి. కానీ మన 108 ఫస్ట్ ఇక్కడికి తీసుకొస్తుంది. సో ఇక్కడ నుంచి మనం పంపించాల్సి వస్తుంది. అంతే తప్ప మన దగ్గర లేని సదుపాయాలు, లేని సూపర్ స్పెషాలిటీ సేవల కోసం మనం పంపించాల్సి వస్తుందే తప్ప మన దగ్గర ఎలాంటి డాక్టర్స్ కొరత కానీ, మందుల కొరత కానీ, సేవల కొరత కానీ ఎటువంటిది లేదు. కేవలం సూపర్ స్పెషాలిటీ సేవలు, హెడ్ ఇంజరీలు, కార్డియాలజీ, న్యూరో, గ్యాస్ట్రెంట్రాలజీ ఇలాంటివి ఏవైనా అవసరమైనవి, ప్లస్ మనకి కంప్లీట్ ఫుల్ ప్లేజ్డ్ ఐసీయూ అందుబాటులో లేకపోవడం వల్ల ఐసీయూ 24/7 ఐసీయూ మానిటరింగ్ ఉండాల్సిన వాటి కోసం మనం పంపించాల్సి వస్తుంది. అంతే తప్ప మన దగ్గర నుంచి అనవసరమైన రిఫరల్స్ ఎక్కడా లేదు. మనకు వచ్చే రిఫరల్స్ని మనం వాటిలోంచి మనం సేవలు అందించగలిగిన వాటందరికీ అందించి లేదా కొందరిని స్టెబిలైజ్ చేసి అప్పుడు మనం పంపించడం జరుగుతుంది. అంతే తప్ప అనవసరంగా ఎవరిని రిఫర్ చేయడం అన్నది అయితే జరగదు. సార్, ఇది హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్లోని మనకి టెస్టులకు సంబంధించి అన్ని విభాగాలు ఉన్నాయి. అయితే బయటికి వెళ్తూ బయటని కూడా టెస్టులు చేయించుకుంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్న సిబ్బందే కొంతమంది బయటికి పంపించి అనాథరైజ్డ్ టెస్టులు చేయించుకోవటానికి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అంటే సహకరిస్తున్నారు అని అంటే హాస్పిటల్లో అవ్వదు, మీరు బయటికి వెళ్ళి చేయించుకోండి అన్న పరిస్థితులు కూడా మనకి చాలా వరకు కూడా
మన దృష్టికి వచ్చాయి. దాని మీద ఏమంటారు? మనకి యావరేజ్గా రోజుకి 800 to 900 అవుట్ పేషెంట్స్ వస్తారండి మనకి ఓపీ సేవలకి పర్ డే. సో దానివల్ల మనకున్న వర్క్లోడ్కి కొందరు పేషెంట్స్ రిపోర్ట్స్ కోసం మేము వెయిట్ చేయలేము అన్న ఉద్దేశంతో ఎవరైనా బయటకు వెళ్తే వెళ్ళుండొచ్చు. కానీ మా సిబ్బంది ద్వారా మా డాక్టర్లు కానీ, మా నర్సెస్ కానీ, మా ల్యాబ్ వాళ్ళు కానీ ఎవరిని నువ్వు బయటికి వెళ్ళి పలానా టెస్ట్ చేయించుకో అని చెప్పడం అన్నది ఎప్పుడూ జరగదు. అండ్ మనకి ఓపీలో, క్యాజువాలిటీలో ప్రతి దగ్గర కూడా గోడకి నా పర్సనల్ ఫోన్ నెంబర్ నేను డిస్ప్లే చేయడం జరిగింది. సో దట్ ఎవరికైనా ఇలా నువ్వు బయటికి వెళ్ళి టెస్ట్ చేయించుకో అని చెప్పడం జరిగినా, లేదా నీకు డబ్బులు అడగడం లాంటివి ఏమైనా జరిగినా వెంటనే పేషెంట్స్ నేను పత్రికాముఖంగా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇమీడియట్గా మీరు నాకు కాల్ చేస్తే నేను వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం నాకు ఉంటుంది. కానీ కొంతమంది పేషెంట్స్ ఈ వెయిటింగ్ మేము చేయడం ఎందుకు, మేము బయటికి వెళ్తే రిపోర్ట్ వెంటనే వచ్చేస్తుంది కదా అన్న ఉద్దేశంలో కొంతమంది పేషెంట్స్ వెళ్తే వెళ్ళుండొచ్చు తప్ప మా సిబ్బంది అయితే ఎవరిని వెళ్ళమని చెప్పమండి. చూసుకుంటే అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో 2 రోజులుగా నీటి సరఫరా బంద్ అయిందని చెప్పిన వార్తలు అవాస్తవం. వాళ్ళ సలహాలకి చూస్తూను ఇక్కడ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఆ ప్లాంట్ని మళ్ళీ ఆ మోటార్ని రిపేర్ చేయించి వెంటనే వేయించాము అని చెప్తున్న పరిస్థితి. అలాగే గర్భిణీ స్త్రీలకు సంబంధించి వాళ్ళకు వచ్చిన బంధువులకు కూడా అకామిడేషన్ అంటే ఉండటానికి, వాళ్ళు కూర్చోవటానికి అన్నిటికీ కూడా సదుపాయాలన్నీ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అలాగే బయట అనాథరైజ్డ్గా ఉన్న ఏదైతే టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ కూడా మేమేమి అప్రోచ్ చేయట్లేదు, మా సిబ్బంది ఏమీ అప్రోచ్ చేయట్లేదు వెళ్ళమని. కాకపోతే ఇక్కడ మేమైతే మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, మేము ఇక్కడే చేయించుకోమని చెప్తున్నాం. లేదు అని అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి చేయించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నీటి ప్రాబ్లం అన్నది అవాస్తవం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో షణ్ముఖ, అనకాపల్లి జిల్లా నుంచి ఎన్టీఆర్ హాస్పిటల్.